ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో అండి. నేను చెప్పాను గదా మీకు, నేనొక వెడ్డింగ్ అటెండ్ అయ్యానని. అందులో నాకింకో కాన్సెప్ట్ గూడా అర్థమైంది. ఇన్‌ఫాక్ట్ మీకు టీచ్ చేయాలనిపిచ్చింది. ఏంటంటే, నేను మీకు తెలుసా? ఆమె మనకు తెలుసా? నీకు ఆమె తెలుసా? ఆమెకు నువ్వు తెలుసా? ఇలాంటివి గూడా బానే మాట్లాడుకున్నాం. ఇన్‌ఫాక్ట్ ఇది గూడా ఒక మంచి కాన్సెప్టే. అది గూడా నేర్పిద్దాం అనిపిచ్చింది. వచ్చేసానిలాగా. సో, బేసిక్ ఒక ప్యాటర్న్ ఏంటంటే, ఆమె నీకు తెలుసా అంటే, డూ యూ నో హర్ అని అంటాం. ఇట్లాంటి కాన్సెప్ట్స్‌కే పేర్లుండవు అంటూ ఉంటాననమాట. ఇప్పుడు దీనికి ఏ పేరు పెడతారో మీరే పెట్టండి. డూ యూ నో హర్? నీకు ఆమె తెలుసా? ఇక్కడ ప్రొనౌన్స్ మారుద్దామా? ఫస్ట్ మనకు కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా. నీకు ఆమె తెలుసా అంటే డూ యూ నో హర్ అంటున్నాం. నీకు అతను తెలుసా? డూ యూ నో హిమ్? నీకు నేను తెలుసా? పిల్లల్ని పట్టుకొని అడగొచ్చు కదా! హే బాబు నీకు నేను తెలుసా? డూ యూ నో మీ? వాళ్ళు తెలుసా? డూ యూ నో దెమ్? వాళ్ళు తెలుసా నీకు? డూ యూ నో అస్? ఓకే అనొచ్చు. మేము తెలుసా అనాలంటే డూ యూ నో అస్? మేము తెలుసా. ఇక్కడ ప్రొనౌన్స్ చూసారా? వీటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు ఇంగ్లీష్ గ్రామర్‌లో. బట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి ప్రొనౌన్సే వాడాలి. ఓకే. ఇక్కడ యూ ప్లేస్‌లో మనం మార్చుకోవచ్చు. డు వి మనకు తెలుసా? డు వి నో అస్ అనలేము మళ్ళీ. ఇక్కడ అస్ అనలేము. డు వి నో హిమ్? డు వి నో హర్? డు వి నో మీ అనలేము. డు వి నో దెమ్? మనకు వాళ్ళు తెలుసా? మనకు ఆమె తెలుసా? మనకు అతను తెలుసా? ఓకే. మనకు నేను తెలుసా? మనకు మనం తెలుసా? ఇట్లా అనలేము గదా! అందుకే. చదివితే తెలిసిపోతది ఏది అట్లా అనొచ్చు, అనకూడదు అని చెప్పి. వి వాడొచ్చు. డూ దే అని కూడా అనొచ్చు. వేరే రాద్దాం. మళ్ళీ మీకు లేనిపోని డౌట్లు ఎందుకు? డూ దే నో హర్? వాళ్ళకి ఆమె తెలుసా? డూ దే నో హిమ్? వాళ్ళకి అతను తెలుసా? డూ దే నో మీ? వాళ్ళకి నేను తెలుసా? డూ వి నో దెమ్? ఇక్కడ వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. ఓకే. వీళ్ళకి వాళ్ళు తెలుసా? వాళ్ళకి వీళ్ళు తెలుసా? ఇట్లా ఉంటదన్నమాట దీని మీనింగ్. ఇక్కడ ఎవరు, ఎవరికి అన్నది ప్రొనౌన్స్ పెడితే, ఐ మీన్ నౌన్స్ పెడితే క్లియర్‌గా ఉంటుంది. బట్ సెంటెన్సెస్ ఇట్లా ఉంటాయి అని చెప్తున్నా అంతే. డు ఐ నో హర్? నాకు ఆమె తెలుసా? ఇలాంటి క్వశ్చన్ అడుగుతామంటే నాలాంటోళ్ళు అడుగుతారనమాట. ఎందుకంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ రిమెంబరింగ్ పీపుల్. అందరిని గుర్తుపెట్టుకోలేను. అదేంటో నాకు అదో డిఫెక్ట్ అనుకోవచ్చు. నాకు ఆమె తెలుసా? వాళ్ళు తెలుసా నాకు? ఎక్కడో చూసినట్టున్నా. ఇట్లా నేను మా వాళ్ళ పక్కనున్న వాళ్ళని అడుగుతూ ఉంటా. అట్లా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి సెంటెన్స్ హెల్ప్ అవుతది. డు ఐ నో హిమ్? నాకతను తెలుసా? ఇలాగా డూతో. ఇప్పుడు ఆమెకి మనం తెలుసా? అతనికి మనం తెలుసా? వాళ్ళకి తెలుసా? అట్లా రాసేసినాం. ఇప్పుడు చూడండి. అప్పుడు డూ అనము. డస్ అంటాం. ఇప్పుడు ఆమె, అతను గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఆమెకి నేను తెలుసా? ఎళ్లి ఇది ఆమెకివ్వు అంటే, ఎళ్లి ఆమెతో మాట్లాడని నాకు చెప్పారనుకోండి. నేను తెలుసా ఆమెకి? నువ్వెళ్ళు ఆమె గుర్తుపడతదిలే. ఆమెకి నేను తెలుసా? డస్ షీ నో మీ? క్వశ్చన్. డస్ షీ నో మీ? నేను తెలుసా ఆమెకి? డస్ షీ నో హిమ్? ఇట్లాంటివి సిచ్యువేషన్‌ని బేస్ పైన వస్తూ ఉంటాయన్నమాట. ఆమెకి అతను తెలుసా? డస్ షీ నో అస్? ఆమెకి మనం తెలుసా? డస్ షీ నో దెమ్? ఆమెకి వాళ్ళు తెలుసా? అగైన్ చెప్తున్నా కదా, ఇట్లాంటివి వాడతామా అంటే సిచ్యువేషన్ వస్తే వాడాల్సిందే, తప్పదు. వేరే ఒక స్ట్రేంజ్ పర్సన్ని పిక్ చేసుకోమని పంపించామనుకోండి, గుర్తుపడుతుందా? ఆమెకు తెలుసా వాళ్ళు? చూసారా? ఇట్లాంటి సిచ్యువేషన్‌లో వాడమా? అట్లా సిచ్యువేషన్ వస్తే వాడాల్సిందే. అతనికి అంటే హీ పెట్టుకోండి సేమ్. డస్ హీ నో మీ? డస్ హీ నో హర్? అతనికి ఆమె తెలుసా? డస్ హీ నో హిమ్? అతనికి ఇంకొక పర్సన్ తెలుసా? అలాగా. మనం పేర్లు పెట్టుకుంటే ఇంకా ఈజీ, ఇట్లా ఈ ప్రొనౌన్‌తో కన్‌ఫ్యూజన్ లేకుండా. డస్ హీ నో మై సిస్టర్? అతనికి మా సిస్టర్ తెలుసా? డస్ హీ నో మై ఫాదర్? అతనికి నా ఫాదర్ తెలుసా? ఇట్లా డూ యూ నో అంటే మీకు తెలుసా? డూ యూ నో మై స్టూడెంట్? మీకు మా స్టూడెంట్ తెలుసా? డూ యూ నో మై హస్బెండ్? ఓకే. ఆహా! అట్లా. మీకు మా హస్బెండ్ తెలుసా? ఓకే. అలా అన్నమాట. డూ యూ నో మై పార్ట్నర్? ఓకే. ఆ పార్ట్నర్ తెలుసా? మా పార్ట్నర్ మీకు ఓకే. ఆహా! అట్లా. డూ యూ నో మై ఫ్రెండ్? ఇలా తెలుసా మీకు? డూ యూ నో, డూ యూ నో, డూ యూ నో. వాళ్ళకి తెలుసా అంటే డూ దే నో. నీకు తెలుసా? డూ యూ నో. వాళ్ళకి తెలుసా? డూ దే నో. నాకు తెలుసా వాళ్ళు. ఓకే. అవునా? అలా డూ ఐ నో ఉంటుంది.
ఆమెకు తెలుసా డస్ షీ నో, అతనికి తెలుసా డస్ హీ నో. మీకు తెలుసా ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసా అంటున్నా, అర్థమైంది కదా. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. ఎప్పుడు తెలుసా 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 అనే అంటామా ఏంటి, తెలీదా నీకు అని కూడా అంటాం కదా. అప్పుడు డోంట్ యూ నో, నేను తెలీదా నీకు, ఎన్నిసార్లు కలిసాం మనం, డోంట్ యూ నో మీ, డోంట్ యూ నో మీ, ఆమె తెలీదా నీకు, మీ పక్కింట్లోనే ఉంటుంది అంటాం రైట్. షీస్ యువర్ నైబర్, డోంట్ యూ నో హర్, డోంట్ యూ నో, ఇట్లా డూనే డోంట్ అవుతుంది అంతే. డోంట్ యూ నో దెమ్, నీకు తెలీదా వాళ్ళు, దే ఆర్ యువర్ రిలేటివ్స్ యార్, డోంట్ యూ నో దెమ్, వాళ్ళు మీ రిలేటివ్స్, తెలీదా నీకు. డోంట్ యూ నో అస్, వీ హ్యావ్ మెట్ మల్టిపుల్ టైమ్స్, మనం చాలాసార్లు కలిసాము, తెలీదా నీకు, మేము నీకు తెలీదా అని అర్థం. డోంట్ వి నో అస్ అని అంటే. స్లోగా చెప్పమంటారా, సరే. ఇక్కడ వాళ్ళకి ఆమె తెలీదా, రిలేటివ్స్ అనుకున్నానే, ఇలాగా డోంట్ దే నో హర్, ఏమో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వస్తాయో లేదో కానీ ఇలాంటివి అయితే అంటాం డోంట్ యూ నో అని, డెఫినెట్ గా అంటాం. ఇది కూడా అంతే, పెద్దగా వాడలేం నెగటివ్ క్వశ్చన్ కి. నెగటివ్ ఇది వాళ్ళేం, ఇది వాళ్ళేం. వాళ్ళేం అంటే సిచ్యువేషన్స్ రావని అంతే. నాకు తెలీదా అతను, తెలుసు అనుకున్నానే, అలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడాలంటే ఇంకా తప్పదు. బట్ వెరీ ఫ్రీక్వెంట్ గా అయితే మనం మాట్లాడలేం. ఇదైతే చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఆమెకు తెలీదా నేను, ఆమెకు మనం తెలీదా, ఆమెకు వాళ్ళు తెలీదా, ఏమంటారు, డజంట్ షీ నో అస్, డజంట్ షీ నో మై సిస్టర్, ఆమెకి నా సిస్టర్ తెలీదా, డజంట్ షీ నో అవర్ బ్రదర్, మన బ్రదర్ ఆమెకు తెలీదా, ఇలాగా డజంట్ షీ, డజంట్ హీ. ఓకేనా. డూ యూ నో ద కాన్సెప్ట్ నౌ, తెలుసా ఇప్పుడు మీకు కాన్సెప్ట్. డోంట్ యూ నో, తెలీదా, తెలుసా తెలీదా, నీకు తెలుసా, ఆమెకు తెలుసా, వాళ్ళకి తెలుసా, ఇట్లా అవన్నీ ఇట్లనే అనండి. ఈ ప్యాటర్న్స్ అన్ని మంచిగా నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఏదైనా ట్రాన్స్లేట్ చేయగలగాలి, ఏదైనా మాట్లాడగలగాలి. తెలుగులో ఏమేమైతే మాట్లాడుతున్నామో అవన్నీ మనకి ఇంగ్లీష్లో వస్తే తెలుగు ఎట్లా వస్తుంది, ఇంగ్లీష్ కూడా అట్లే వస్తుంది. యూనో మెనీ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్. తెలుగులో వచ్చేవన్నీ ఇంగ్లీష్లో వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచించుకోండి మీలో మీరే. మీకు ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వక్కర్లా. రావట్లేదు అంటే ఏం రావట్లేదో తెలుసుకొని అవి నేర్చుకోండి, అర్థమైందా. రావట్లేదు అంటే ఎవరు వచ్చి మనకు సొల్యూషన్ చూపించరు, ఇది నీ సొల్యూషన్ అని. అనలైజ్ చేయండి, ఏం రావట్లేదు, ఎక్కడి నుంచి రావట్లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే వేరియస్ సెంటెన్స్ ప్యాటర్న్స్ నేర్చుకోండి అని చెప్తా. ఇట్లాంటివే వేరియస్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అట్లీస్ట్ ఒక ప్యాటర్న్ కాకపోతే ఇంకో ప్యాటర్న్ మనకు గుర్తొస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ నా విషయంలో అయితే అది నిజమే అయింది. ద రీజన్ వై ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఎనీథింగ్ ఇస్ బికాస్ ద రీజన్ ఇస్ ఐ లర్న్డ్ మెనీ టైప్ ఆఫ్ సెంటెన్స్ ప్యాటర్న్స్, చాలా ప్యాటర్న్స్, కొన్ని 100,000. మీరు ఒక సంవత్సరం పాటు క్లాస్కి అటెండ్ అయినా, నేను ఇదే చెప్తా, సంవత్సరం పాటు క్లాస్కి అటెండ్ అయినా రోజు ఒక కొత్త కాన్సెప్ట్ టీచ్ చేసే అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. అన్ని నేర్చుకున్నాను కాబట్టి ఐఎమ్ అట్లీస్ట్ ఏబుల్ టు స్పీక్ కంఫర్టబుల్లీ. That's it for today అండి. I hope you understood what you have to do. I'll see you all next time with some other concept. Bye bye. Take care.